ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో గులాబీ తోట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు కట్కూరి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం మొక్కజొన్న మరియు పత్తి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు ఒంటెల రాజ్కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అనాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11800-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి గులాబీ తోట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు కట్కూరి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పుల్లుమటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం, కట్కూరి సాంబయ్య గారు. మీరు సింగారం గ్రామంలో గులాబీ తోట సాగు చేస్తా ఉన్నారు కదా, గులాబీ తోట ఎప్పటికెళ్ళి సాగు చేస్తా ఉన్నారు? ఎన్ని రోజులు అయింది ఇది పెట్టి? మీరు ఎన్ని సంవత్సరాలు ఇది పెట్టి? ఇప్పుడు 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇన్ని రకాల పంటలు పండిస్తా ఉన్నారు మీరు. మరి తోట పెట్టాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? దేని గురించి గులాబీ తోట పెట్టి సాగు చేస్తారు? అంటే మా మామయ్యలు వాళ్ళు పెట్టి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళకి అడవి చూస్తే మంచిగా ఉంటది. ఇది రోజు దిన పంట, మనకు మంచిగా రోజుని ఆదాయం లేదు, కొంత వస్తుంది నీకు అని అంటే వాళ్ళని చూసినాం. వాళ్ళని చూస్తే ఇక వాళ్ళని చూసి నేను కూడా మొక్కలకు అడ్వాన్స్ ఇచ్చేసాం. ఒక మొక్కకు 25 రూపాయలు బెంగళూరు నుండి తీసుకొచ్చి. మనకి ఇక్కడ దొరకవు. అంటూ మొక్క అనమాట. మగ మొక్కకు 6 మొక్క అంట కట్టాలి. అంటగట్టి వాళ్ళు ఇస్తారు మనకు. ఒక్కొక్క మొక్క 4 ఇంచుల మొక్క ఇస్తారు మనకు. 4 ఇంచుల మొక్కను మనం 6 పెట్టి అచ్చు తోలుకొని, అచ్చుకు మనం గొంతులు తీసుకొని నాగటిసాల లేకపోతే మన డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, ఒక్క రంధ్రాలు వేసేది. ఆ రంధ్రాలు వేసే దాంతో ఫీటున్నర ఒకటి పెట్టుకోవాలి. ఒక ఫీటున్నర మొక్కకు ఫీటున్నర పెట్టుకోవాలి. ఇక పెట్టుకున్నాక మనం ఎరువు పోసుకోవాలి. పెంట పశువుల ఎరువు పోసుకుంటే కొద్దిగా తొందరగా వస్తుంది. మన కాంప్లెక్స్ ఎరువు వేస్తే కొద్దిగా లేటుగా వస్తుంది. అంటే మొక్క పెట్టేటప్పుడు గుంటల ఎరువు పశువుల ఎరువు వేయాలి. ఇండియన్ గోళీలు, మన 4 గోళీలు కూడా వేయాలి. అంటే పురుగులు వేర్లను ఆశించకుండా అట్లా అన్నమాట. దీన్ని ఇదిగో మనకు 6 నెలల తర్వాత పూతకు వస్తుంది. అంటే ఎన్ని మొక్కలు పెట్టారు ఇందులో మీరు? మీనా 2500 మొక్కలు పెట్టాను. 2500 మొక్కలు. ఒక మొక్క ఎంత పడుతుంది మీకు రేటు? ఒక మొక్క ఇక్కడికి వచ్చే వరకు 25 రూపాయలు పడుతుంది మనకు. 25 రూపాయలు వాళ్ళే డెలివరీ అంతా తెచ్చి ఇక్కడ మన చేయని కాడ మన ఊళ్ళే ఎక్కడ అంటే అక్కడ ఇస్తారు, తీసుకొచ్చి డెలివరీ ఇస్తారు వాళ్ళు. 25 రూపాయలకు ఒక మొక్క. ఇక పెట్టుకోవడం మనం వాళ్ళు కూడా పెడతారా? లేదు, మనమే పెట్టుకోవడం. మనమే కూలీలో మిల్చుకోవాలి, అచ్చు తోలుకోవాలి. ఇట్లా దాంతో 6 ఫీట్లు తోలుకోవాలి. ప్లస్ మనం ఫీటున్నర గోతులన్నా తీసుకోవాలి. లేకపోతే ఇట్లా నాడుతో గట్టిగా దున్నుకొని లోతు 6 ఫీట్లు ఉండాలి. 6 ఫీట్లు మొక్కకు ఫీటున్నర అంటే ఉంటే తోట మంచిగా దగ్గర ఉంటది. మన పూలు కూడా ఎక్కువ వెళ్తాయి, కొద్దిగా లాభదాయకంగా వస్తుంది మనకు. అట్లా. అంటే ఇప్పుడు గులాబీ మొక్క అన్ని తెప్పించారు, మరి అన్ని మొక్కలు నాటుకున్నాయా? ఏమన్నా ఇబ్బందులు? కొన్ని చనిపోతాయి, కొన్ని చనిపోయిన పాదులలో పెట్టలేక మళ్ళీ తెప్పియలేక మేము ఇడికే తెప్పించి దీంతోనే చెడు చేసింది. అంటే వాళ్ళు ఎక్కువ మొక్కలు ఇస్తారు, ఇవ్వరు. ఒక్క మొక్క కూడా కొన్ని పోయే అవకాశాలు ఉంటాయి. రాంగ కూడా మనకి ఇక్కడికి వచ్చినాక లెక్క పెట్టుకొని ఇచ్చిన వరకు మనకు మొక్క ఎట్లా ఉన్నది, ఈ మొక్క వద్దంటే వేరే మొక్క ఇస్తారు వాళ్ళు. ఎక్కువ పట్టుకొసుకుంటారు. ఈ మొక్క వద్దంటే వేరే మొక్క ఇస్తారు మనకు. ఇది అనుకోదు, ఈ మొక్క దీనికి అంటూ లేదు అంటే వేరే మొక్క ఇస్తారు. కానీ ఏమి ఎక్కువ మొక్కలు ఇవ్వరు అసలు. ఒక్క మొక్క కూడా ఇస్తలేదు. నేను అడిగిన ఇన్ని మొక్కలు ఇస్తున్నా కదా, ఒక 5 మొక్కలు ఇవ్వాలంటే ఇవ్వమన్నా మేము గంత ఇస్తాం, మీకు కట్టుకున్న వరకు ఇస్తామా అన్నారు.
అట్లా అంటే మీరు లెక్క పెట్టి నాడబెట్టి డబ్బులు ఇచ్చి పంపించారు. డబ్బులు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టాలి ముందు వాళ్ళ పేమెంట్ కొంత కొట్టాలి, ఎంతో అమౌంట్ కొట్టాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ కొడితేనే వాళ్ళు తీసుకొస్తారు. ఈ మొక్క పెట్టినాక ఎన్ని రోజులకు ఎదుగుతుంది మొక్క మంచిగా? మనకి ఇది 3 నెలలు పడుతుందండి. కొద్దిగా ఆండోడి పువ్వు పూసే వరకు 3 నెలలు వస్తాయి మనకు. 3 నెలల నుండి స్టార్ట్ అవుతుంది. ఓ 1/4 కిలో 1/2 కిలో అర్ధ పావు ఇట్లనే వెళ్ళుకుంటూ వస్తూనే ఉంటాయి అనమాట. ఈ 3 నెలల లోపల మొక్క మంచిగా అభివృద్ధి చెందాలంటే మీరు ఎలాంటి జాగ్రత్తలు పడతారు, ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటారు దీన్ని? ఇక దీనికి అంటే ఫిజికల్ మందులు కొట్టాలి. దీనికి పై మందులు ఏదన్నా ఒకటి దోమ గీమ రాకుండా పై మందు కొట్టుకోవాలి. కింద మనం టిల్లర్ ఉంటే టిల్లర్తో ఉంచుకోవచ్చు, లేకపోతే ఎట్లా నాడుతోనైనా గొర్రె తోలుకొని గుంటగా తోలుకుంటా గడ్డి మొలకలు ఏరేసుకొని సాఫ్గా చేసుకుంటా మొక్కని ఎదుగుదల వేసేందుకు డిఏపా కూరమండల లేకపోతే కాంప్లెక్స్ ఏదన్నా ఒకటి అలా అమోనియా లేకపోతే యూరియా ఎంత నత్రజని కలిపి మొక్కకు జానెడు దూరాన 6 ఇంచులు 7 ఇంచుల దూరాన వేసుకుంటూ పోవాలి. వేసుకుంటా మట్టి కప్పుకుంటూ పోతే మంచిగా ఇస్తాను అన్నమాట. దీనికి అట్లా ఎదుగుదల వస్తాను, ఫ్లవర్స్ వచ్చేదానికి ఇగురు వచ్చి అట్లా అవుతుంది. మనకి పై మందో లేకపోతే మోనోకోటపాసు బయటాక్స్ కొట్టాం ఫస్ట్ ఇలా. రెండోసారి గ్రీన్ మికిల్ అని అనే అడిగితే మందు మా మామయ్యని అడిగితే ఇది కొడితే మంచి వస్తుంది బిడ్డ అంటే అది తీసుకొచ్చి అది కొట్టినాం. ఇక రెయిన్ పెయిన్ ఉండే మందు నేను పచ్చిని కొట్టినా, దీని మీద ట్రై చేద్దామని కొట్టినా, అది సూపర్ పని చేసింది. అది నేను నా స్వతహాగా పచ్చిని కొట్టినాం, ఇలా పచ్చిని పెట్టి కొట్టినాక అది కొడితే లాట మంచిగా వచ్చింది, దోమ గీమలు లేకుంటున్నది. అది ఇంకా దానికన్నా ఎక్కువ వస్తుంది అనమాట. బాగా వచ్చింది, ఇగురు బాగా వచ్చింది. పత్తి చేను మీద కొట్టేది కూడా దీని లాభం జరిగింది అది కూడా. కొన్ని మన పచ్చిని కొట్టే మందులు దీన్ని కొడితే పని చేస్తాను, వాళ్ళు పని చేయదు అది అని అంటే ఇది కొట్టి చూద్దామని నా ట్రైతో నేను కొట్టాను. మీరు ఒకటి ఆలోచించుకున్నారు, సరే కొట్టి చూద్దాం ఒకసారి కొట్టి చూశాను ముందు కాదా ఇంత ఆపి దాన్ని కొట్టి నాకు ఆపి ఒకసారి కొట్టి చూస్తే మనకు 3 రోజుల తర్వాత తేడా అవపడుతుంది. అవపడి ఇది కొట్టి మొత్తం కొట్టాలని కొట్టేశాను నేను. అట్లా మీకు మంచిగా లాభదాయకంగా మనం ఉంది. ఈ మొక్క ఎంత ఎత్తు పెరుగుతుంది? ఇదా ఇప్పుడు ఒకసారి కట్ చేసిన 6 ఫీట్లు ఎత్తు వస్తుంది మనకు. 6 ఫీట్ల దాకా 6 ఫీట్లు 7 ఫీట్లు 10 ఫీట్లు అయినా పోతాయి మనకు. తెంపరాదు కదా. అవును, తెంపరానప్పుడు కట్ చేసుకోవాలి మనం. చేతికి అందేంత వరకు ఉంచుకుంటారు. చేతికి 1 ఇయర్కి ఒకసారి కట్ చేయాలి. 1 ఇయర్కి ఒకసారి కట్ చేస్తే మనకు పిల్లకలు ఎక్కువ వచ్చి పువ్వులు ఎక్కువ వస్తాయి. దాని కాడ కట్ చేస్తా అంటే కట్ చేసిన కాడ అన్నమాట. ఇట్లా ఇది కట్ చేస్తే అనిపించదు. ఇది కట్ చేస్తే కొన్ని చెట్లు చనిపోతాను. ఇట్లా కట్ చేస్తే కొన్ని చెట్లు చనిపోతాను. కట్ చేస్తే కూడా చనిపోతాయి. కట్ చేస్తే చనిపోతాను. ఇక పిల్లకలు ఎక్కువ వస్తాను దానికి. మీరు ఇక్కడ ఇప్పుడు ఈ కట్ చేసిన మొక్క పెట్టుకోవచ్చా? ఇది పెట్టద్దు, ఇది అంటులేంది పుయ్యది. పుయ్యదా? ఇప్పుడు ఈ కొమ్మని ఎసుకపోయి కన్నా పెడితే ఏనుకోదు. అంటూ పెడితేనే మొగది ఆడది కలిపి అంటు కడితేనే మొక్క పెరుగుతుంది, మళ్ళీ పూతలు వస్తాయి. లేకపోతే మామూలు కొమ్మలు మనం ఇంట్లో పెట్టుకునే గులాబీ కొమ్మ పెడితే నాటు గులాబీ అది. అదే ఆ నాటు గులాబీ పెరుగుతుంది, ఇది పెరుగుతలేదు, ఇది అస్తలేదు, ఫ్లవర్స్ ఇస్తలేదు. చూసాం మామూలు చూశారు, 2-3 దొంగతనంగా తీసుకుపోయి పెట్టారు. రాజరా బాబు అంటే కోసుకుపోయి పెట్టారు, వాళ్ళకి రాలే. వస్తలేదు అన్న నువ్వు చెప్పింది కరెక్టే. అది నేను పెట్టబోతున్నారా బాబు అవన్నీ ఉన్నాయి కదా చచ్చిపోయిన కడలా పెట్టబోతున్నా ఇడిచి అంటే వాళ్ళకు చూసుకున్నారు కొంతమంది. చూసుకున్నా కూడా రాలే. అది అట్లా. ఇలా కలుపు నివారణ ఎలా చేసుకుంటాం? కలుపు వస్తుంటుంది. కలుపు వస్తే గడి ఇప్పుడుగా మనం చిన్నప్పుడు వరకు కలిసాము. ఇక తర్వాత కలవరాదు. ఇలా కూలీలకు ఇబ్బంది అవుతుంది, ముళ్ళు గుచ్చుకపోతుంటది, ముళ్ళు ఉంటాయి. గుచ్చుకపోతే కాబట్టి గడ్డి మందు కొట్టుడు సార్లు ఎమ్మటి అన్న పలస ఉంటే కలుపు మందు తీసేసుకుని కూలీలో పెట్టుకొని. అంటే గడ్డి మందు కొడితే మరి ఈ మొక్కలకి ఏమి ఇబ్బంది? మొక్కల మీద పడకుండా కిందనే పడేటట్టు చిన్నగా కొట్టుకుంటూ పోవాలి. జాగ్రత్తగా కొట్టుకోవాలి. రోజుకు ఒక 10 జాలు కొట్టుకోవాలి. నిమ్మలాగా కొట్టుకోవాలి మనం. ఎన్ని రోజులకు ఒకసారి కొడతారు గడ్డి మందులో? ఇక 2 నెలలకు ఒకసారి కొడతాం సార్ దీన్ని. 2 నెలలకు ఒకసారి స్వాట్ మందు తీసుకొచ్చుకొని కొట్టేస్తాం. లేట్ మందు కొడితే మొక్కలకు ఎఫెక్ట్ వస్తుంది, కొద్దిగా చేంజ్ అవుతుంది మొక్క. స్వాట్ మందు కొడితే ఏమైతే లేదు దీనికి. అట్లా అనమాట. ఎందుకంటే ఈ తోట అనేది వేరే పంటలు అంటే మనం తీస్తాం మళ్ళీ పెడతాం, కానీ తీయడానికి ఒకసారి పెట్టినామంటే ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది మీకు? 5 సంవత్సరాల వరకు. 5 సంవత్సరాలు వస్తాయని చెప్పింది దిగుబడి. 5 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా బాగా వస్తుంది. తర్వాత 2 సంవత్సరాలు మామూలుగా వస్తుంది. ఫ్లవర్స్ ఎక్కువ రావట, చెట్లు ఏజ్ పెరుగుతుండే ఫ్లవర్స్ తగ్గుతాయి. అది ఒక గులాబీ తోట 30 గుంటలు పెట్టామన్నారు కదా మీరు, ఎంత ఖర్చు వస్తుంది పెట్టకు? మొక్క కంటే అప్పుడు నాకంటే మొక్కలకు 45,000 వచ్చాయి ఖర్చు. అప్పుడు 45,000 50,000 వచ్చినప్పుడు గుంటలు పెట్టడానికి అని కాదు, ఒక మొక్కలకే. ఇక ఎడ్లు నాకున్నాయి, ఎడ్లతో నేను చేసుకున్నా. మా భార్య నేను 2 కూలీలో పెట్టుకుని మొక్కలు పెట్టుకున్నాం. ఇక మీరే పెట్టుకున్నారా? మేమే పెట్టుకున్నాం.
పెట్టుకోవచ్చు సలగానే. అంటే గుంటలు ఎట్లా తీసింది మరి? ఇట్లా నాటుతో దున్నాను నేను. నాటుతో దున్నితే సాల పెట్టుకుంటా కూడుకుంటా నాగడుతుంటే ఒక పీటున్నర కట్టెపుల్ల మంచిగా ఒకటి ఇచ్చాను. 4 తీసుకున్నాం. ఒకటి కొలుసుకుంటా పెట్టుకుంటా పోదు గుంట చేసి అందులో పెట్టుకున్నా గుంట ఇక పక్క ఇట్లా కూడుకుంటా పెట్టుకుంటా పోతున్నా పోయినాం. ఎమ్మటే నీళ్ళు ఇచ్చాం. ఎమ్మటే తెల్లారి నీళ్ళు కట్టుకున్నాం. కొన్ని చనిపోయినాయి, కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు నీళ్ళు ఎట్లా అందియాలి దీనికి? నీటి యాజమాన్యం ఎట్లా చేపట్టాలి? నీటి అంటే మనకు 10-15 ఇప్పుడు రాగడి భూమి కాబట్టి చౌక కంటను 6 రోజులకు ఒకసారి కట్టాలి. రాగడి గట్ట 10-15 రోజులకు ఒకసారి కట్టాలి. ఎక్కువ నీళ్ళు వేసినా కూడా బూడిద రోగం వస్తుంది దీనికి. మన 5 years వచ్చినప్పుడు బూడిది కాదు మిరప తోటకి ఎట్లా వస్తుందో అట్లనే వస్తుంది. బెల్టాన్ అప్పుడు పాత బెల్టాన్ ఉండే, ఇప్పుడు వేరే మైక్రో ఏమో వచ్చింది. అది నేను కొట్టలే, నీళ్ళు తక్కువ అయితే ఇది వేరే వస్తుంది సార్. బూడిద రోగం అంటే ఇట్లా వస్తుంది. అదే అట్లా అయింది కదా, నీళ్లు దగ్గర కడితే ఇట్లా వస్తుంది. మన మిరప తోట కొట్టే మందు బూడిది మందు ఉంటుంది, అది కొడితే తగ్గుతుంది. అంటే ఇప్పుడు వర్షాలు కూడా ఒకసారి అధికంగా పడతా ఉంటాయి, అప్పుడు మరి ఎలా ఉంటుంది తోట? బాగుంటుందా మరి దానికి? వర్షాలు పడ్డప్పుడు కొద్దిగా ఎర్ర పడుతుంది అండి. నేలలో నీళ్ళు నిలబడితే ఎర్ర పడుతుంది. కొన్ని చెట్లు అనిపోతాయి. నీళ్ళు వెళ్ళిపోతానికి మనకి ఇట్లా ఏడవాలి. కొంచెం 100 మంది నీళ్ళు ఆగపోయారు, కట్టలు కడతారు. ఆ కట్టలను నింపేసుకోవాలి మనకి. తెంపేస్తే వాటర్ అనేది వెళ్ళిపోతుంది. వర్షాకాలం కట్టలను నింపాలి. ఎండాకాలం వస్తే మళ్ళీ వేసవికాలం వస్తే కట్టలు కట్టుకోవాలి మనం. నీళ్ళు ఆగి తేమ ఎక్కువ శాతం ఉంటే ఫ్లవర్స్ ఇట్లా మంచిగా నీరు అనేది మంచిగా ఉండి తేమ శాతం బాగుంటే ఫ్లవర్ బాగా వస్తుంది. డ్రై ఉండద్దు నేల. డ్రై ఉంటే పువ్వు మనం మాడిపోతుంది. కలర్ షేడ్ అవుతుంది. ఇలా వాడిపోతుంది. కలర్ కూడా షేడ్ అవుతుంది, వాడిపోతుంది ఫ్లవర్స్ ఎప్పుడైనా. అట్లా వాటర్ శాతం దానికి సరిపోయేంత మనం చూసుకోవాలన్నమాట. మధ్యాహ్నం పూట వస్తే ఇలా తెంపలే, ఇలా ఫ్లవర్స్ ఎట్లున్నాయి అని మధ్యాహ్నం చూస్తే మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇలా ఇప్పుడు ఏమన్నా తెగులు కీటకాలు ఆశిస్తాయి గులాబీని కూడా? గులాబీ ఆశ మన పచ్చ పురుగు ఉంటుంది, గులాబీ రంగు పురుగు వస్తుంది దీనికి. మన దోమ వస్తుంది. దాని వస్తే ఇక తింటా ఉంటుంది పురుగు వచ్చి. పువ్వు తింటుందా? పువ్వునే తింటది, ఆకును తినది. ఆకును ఒక దోమ వరకే కానీ పువ్వునే తింటది. పువ్వును మొగ్గను ఆశిస్తా ఉంటుంది. ఇట్లా దోమ వాళ్ళతో ఇట్లా వస్తుంది. చూస్తే పిసికారి చేయాల్సిందే మనం. దోమ మందు కాన్పెడారా లేకపోతే మన ఏది మెత్తని మందు దోమ మందు ఉంటే ఆ మందు కొట్టుకోవచ్చు దీనికి. అట్లా అంటే కొద్దిగా బాగా స్ట్రాంగ్ కాకుండా తేలికపాటి మందులు కొట్టుకుంటే మంచిగా ఉంటుంది దీనికి. మన పచ్చనికి ఇచ్చిన వచ్చినట్టు మందు ఎక్కువ డోసు పోయేది, తక్కువ డోసుతో కొట్టుకోవాలన్నమాట. ముగ్గలు ఎప్పుడు వస్తాయి మీకు? మొక్క పెట్టినాక మొగ్గ అంటే మనకు 3 నెలల తర్వాత వస్తుంది మొగ్గలుగా. అప్పుడు తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మనం పెట్టినప్పటి నుండి చిన్నగా వస్తాంటాయి కానీ మనం ఇంకా చిన్న బుత్తాన్ని పట్టుకొని ఏడిపోతాం. తీసుకుపోయి దేవుని గుళ్ళే పోసురా లేకపోతే ఎవరైనా పెళ్లిళ్ళు ఉంటాయి ఫంక్షన్లక ఉండని మనం ఇవ్వచ్చు. కొద్దిగా వెళ్తే కొద్దిగా 1 కిలో అయితే అది తీసుకపోతే మనకు 50-60 ఇస్తారు. మనకు పెట్రోల్ మనం వెళ్తాయి. మనకు కూడా ఎట్లున్నది ఏం కథ అనేది తెలుస్తుంటది అనమాట. నిమ్మలాగా డెవలప్ అవుతా ఉంటుంది అనమాట. ఇక ఒకటేసారి డెవలప్ కాదు ఇది, ఒకటేసారి రాదు మనకు. అది ఒక 1/4 కిలో వెళ్ళినాక 10-15 రోజుల దాకా అట్లనే వెళ్తాయి. 1/4 కిలో అర్ధ కిలో 1/2 కిలో వరకు వస్తా ఉంటాయి. ఇట్లనే ఇక పోతుంటే కిలో అవుతుంది. కిలో నిమ్మలా పెరుకుంటూ పోతా ఉంటుంది అనమాట. పంగలు ఎన్ని వస్తే పంగలతో ఫ్లవర్స్ వస్తా ఉంటాయి. పిలికలు ఎన్ని వస్తే అట్లా పిలికలతో ఫ్లవర్స్ ఎక్కువ అవుతాయి. అది దానివల్ల పూత బాగా వచ్చి మీకు మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. అంటే పువ్వును ఎన్ని రోజులకు పోయచ్చు మీరు? మొగ్గ వచ్చినా కానివ్వండి. మొగ్గ వచ్చినాకంటే మొగ్గ వస్తుంది. మొగ్గ వచ్చి ఫ్లవర్స్ పూస్తుంటే తీయాలి. ఇట్లా ఫ్లవర్స్ పూసినాకనే తీయాలి. మొగ్గను తెంపితే మొగ్గ పూసే వరకు ఎండ కొడితేనే మొగ్గ పూస్తారు. 2 రోజులు అవుతుంది మొగ్గను తెంప. ఈ మొగ్గను తెంపాలంటే రేపు కాదు ఎల్లుండి పూస్తుంది ఇది ఇట్లా మొగ్గు ఉన్నాయని అన్నమాట. ఫ్లవర్స్ రావాలి. ఇట్లా వస్తే ఇది తెంపితే మనం ఇప్పుడు తెంపినాం అనుకో సాయంత్రం వరకు ఇట్లా ఇప్పుకుంటుంది. ఫ్లవర్స్ అయినాకనే తెంపాలి వాటి. మొగ్గలు తెంపితే మనకు 1 రోజు ఆగవలసి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఈ పూలు తెంపుతారు కదా, తెంపినాక వెంటనే మీరు అమ్ముకోవాలా? 1 రోజు కూడా మీరు ఉంచే అవకాశం ఉండదు. ఉంటే మొత్తం మాడిపోతుంది, కలర్ షేడ్ అవుతుంది, మంచిగా ఉండదు. పువ్వు రెక్కలు ఊసిపోతా ఉంటుంది. ఎమ్మటే అమ్ముకోవాలి. వాళ్ళు ఇక దేవుళ్ళకి పెట్టుకుంటారా ఇలా ఫంక్షన్కా ఏదన్నది ఎమ్మటే తీసుకుపోయి లేదా ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10-12 గంటలు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇవాళ తీసుకుని రేపు కూడా దేవుళ్ళకి పెట్టుకోవచ్చు. కొద్దిగా మంచిగా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే. అట్లా అదైతే పనిచేస్తుంది. మీకు ఎన్ని కిలోలు వస్తుంది ఇప్పుడు మనకు 15, 16, 17, 18 కిలోల దాకా వస్తుంది. హైయెస్ట్ ఎన్ని కిలోలు వస్తుంది? హైయెస్ట్ అంటే 20-25 కిలోల దాకా వస్తుంది. అంటే 25 కిలో అనేది ఎక్కువ తక్కువ 15 వరకు తక్కువ 2-3 కిలోలు కూడా వెళ్తాయి. ఇంత పెద్ద తోటకు ఇంత తోట కూడా ఓసారి నాకు మొన్న 5 కిలోలు వచ్చింది ఇంత తోటకు. కారణం అంటే వాతావరణం బట్టి వెదర్ని బట్టి అది చేంజ్ అవుతుంది.
5 కిలోలు వచ్చినాయి నాకు. అంత రిక్కలు ఫ్లవర్స్ మధ్య రాలే. ఏ మందు కొట్టినా చెట్టు కాలే. మళ్ళీ వాతావరణం చేంజ్ అయితేనే చెట్టు అయింది. దానికి ఫుల్ నేను ఏ మందు కొట్టినా కూడా చెట్టు కాలేదు. అప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నా గానీ పూత తగ్గుతుందా? తగ్గుతుంది. మన ఉత్తరగాలి పెడితే తగ్గుతుంది, పైరగాలి పెడితే ఎక్కువ అవుతుంది. ఇలా గాలిని బట్టి ఎక్కువ వస్తుంది. దీనికి పైరగాలి వస్తే ఎక్కువ వస్తుంది, ఉత్తరగాలి పెడితే తక్కువ అవుతుంది. ఎండాకాలం ఎట్లా వస్తుంది మంచి పూత? ఇది వస్తుందా? ఇంకా మంచిగా మా మీడియం తగ్గుతుంది. ఇప్పుడు ఎండాకాలం మే వచ్చిందంటే చాలా తగ్గుతుంది పూత. చెట్టు కూడా వేరే కలర్ షేడ్ అవుతుంది, అంతా తగ్గుతుంటది. మరి అప్పుడు నీరు పెడతా ఉంటారు? నీరు పెట్టాలి. నీరు పెడితేనే ఆయన తాగుతుంది. నీరు పెట్టకపోతే ఆయన ఫ్లవర్స్ కూడా రాదు. ఫ్లవర్స్ ఎన్ని నెలలు రావు మీకు ఫ్లవర్స్? అట్లా ఫ్లవర్స్ అంటే ఫ్లవర్స్ వస్తుంది మనకు. ఇగురు వస్తే లాట్ వస్తుంటే వస్తూనే ఉంటుంటది. వెదర్ని బట్టి ఇది ఎక్కువ మనకు ఫ్లవర్స్ ఇస్తుంది. మనం ఏ మందు కొట్టినా బాగా ఎండలు ఉంటాయి కదా, బాగా ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్లవర్ తగ్గుతుంది మనకు. అప్పుడు 5-6 కిలోలు 5-6 కిలోలకి అంతే. 5-6 కిలోలకు ఎక్కువ వెళ్ళేది. ఎంత చేసినా ఏది చేసినా ఎంత నీళ్ళు వేసినా కూడా గంతే. దానికి ఆ వెదర్ తట్టుకోదు. కిలోకి ఎంత ఇస్తారు మీకు ఇది అమ్ముకుంటే? కిలో కొంటే ఇప్పుడు ఇవాళ 40 రూపాయలు ఇచ్చారు. ఇవాళ అంతే. ఇవాళ రేట్ లేదు, ఏం లేదు. రేట్ ఎక్కువ అంటే ఎంత ఇస్తుంది మీకు? రేట్ ఎక్కువ అంటే మన పండుగలప్పుడు 100 రూపీస్ కట్టిస్తారండి. పండుగలప్పుడు మనకి ఇప్పుడు పండుగ రోజు 100 రూపీస్ కట్టిస్తారు మనకు. ఇక ఒక్క రోజే మంచిగా ఇస్తారు వాళ్ళు పండుగలప్పుడు. ఇక దినం ఏ రోజు కూరగాయల మార్కెట్ ఎట్టుంటే అట్లని. అది కూడా పండుగల రోజు మేము డిమాండ్ చేస్తేనే ఇస్తారు. ఓసారి డిమాండ్ చేయకపోతే అంతే ఉంటుంది. మేము వేరే అమ్ముకుంటాం మీకు ఇవ్వమంటే ఆడ అట్లా అనమాట. మన కూరగాయలు తీసుకుపోయి వాళ్ళకి అప్పచెప్పుడే. మా అమ్ముడు లేదు, వాళ్ళు అప్పచెప్తే వాళ్ళు ఇక 10 రూపాయలకు 5, 4, 10, ఓసారి 20 ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇక ఇవాళ 20-25 ఇచ్చింది ఇవాళ రేటుగా. మాకు అక్కడ పూలు ఎక్కువ పడితే వాళ్ళకు ఆడ అటు వాళ్ళకు కూడా ఎక్కువనే ఇస్తా అంటారు. పూలు తక్కువ ఉంటే తక్కువ ఇస్తా అంటారు. అట్లా దాన్ని బట్టి కూడా మీకు ధర పలుకుతా ఉంటుంది మనకు. ప్రతిరోజుకి వస్తూ ఉంటారు కదా, ఏ టైంలోకి వస్తారు? దానికి సమయం ఉంటుందా కోయడానికి? పొద్దున 4 గంటల నుండి 6 గంటల వరకు కోయాలి. పొద్దున్న 4 నుండి 6 కోసి అప్పుడు వెంటనే పట్టుకోపోవాల్సింది. సాయంత్రం కోసం ఉండదు. సాయంత్రం కోస్తే కలర్ షేడ్ అవుతుంది, పువ్వు అక్కర్రాదు. వాళ్ళు తీసుకోరు, అక్కడ చూస్తారు. ఈ తొడిమ అనేది వాడిపోయి వాళ్ళకు గుర్తుపట్టి నిన్న దింపిన పువ్వు ఇది ఉండదు. వాళ్ళు కొనపోతే రిక్కలు ఉచ్చిపోతే మమ్మల్ని తిడతారు. మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ తీసుకోరు వాళ్ళు. మాకు అద్దాని అంటారు అనమాట. మన కూరగాయలు కాదు వాళ్ళు తెంపి తీసుకోతే వాడిపోయినట్టు ఎట్లుంటుందో సేమ్ ఇది కూడా అట్లనే. తెంపడానికి ఎంత ఖర్చు వస్తుంది మీకు? తెంపడానికి అంటే ఇక ముగ్గురం రోజుకు 450-500. ఒక వ్యక్తి 150 రూపాయలు. పని చేసేవాళ్ళు 150 రూపాయలు. 4 గంటలు 2 గంటలు పని చేస్తారు. 2 గంటలు పని చేస్తారు. 2-3 గంటలు మనకు టైం బట్టి. నీళ్ళు కడితే కొద్దిగా దిగబడుతుంది, లేట్ అవుతుంది. నీళ్ళు కట్టిన రోజు కొద్దిగా లేట్ అవుతుంది. నీళ్ళు కట్టినాక 2-3 రోజుల దాకా మట్టి అంటుకుంటే కాళ్ళు దిగబడతా అంటే లేట్ అయితే వాళ్ళు ఉంటారు. ఇక మనకు ఒకసారి పొద్దుగాల అయితే పోతారు. రోజు ఇస్తారు రెగ్యులర్గా వాళ్ళకు కూడా రెగ్యులర్ కాబట్టి వాళ్ళు ఉంటారు. 150 రూపాయలు ఒక మనిషికి 150 రూపాయలు. 2 గంటలు పొద్దున వచ్చి 2-3 గంటలుగా అంతే టైం టక దింపి పోతుంటాం. అట్లా ఇక మీరు కూడా అమ్ముకుంటే మీకు లాభం అట్లా అనమాట. ఎమ్మడే తీసుకపోతే వాళ్ళు తాజాగా ఉంటే తీసుకుంటారు. ఇవాళ దింపి పట్టుకపోతే అట్లా కాదనమాట. మారిపోతుంది. ఈ పువ్వు పొద్దున పూసింది అనమాట. ఇది కలర్ షేడ్ కాలేదా? ఇక దీనికి దానికి కలర్ షేడ్ అట్లా అనమాట. ఎండకు వెదర్కు తట్టుకోదు. ఇక మే నెలలో అయితే ఇక ఇలా నీళ్ళు ఆగినా కూడా తట్టుకోలేదు అనమాట. ఇప్పుడు 10 ఉంది అట్లా వెదర్ చేంజ్ అవుతుంది అనమాట. పూసాక కూడా మార్పు జరుగుతూ ఉంటుంది. కలర్ మారిపోతా ఉంటుంది. ఇక మరి కలర్ మారినా తీసుకుంటారా? కళ్ళని కలిసిపోతాండి కాబట్టి 1-2 దాంట్లో ఉన్నా ఏం కాదు. కానీ మొత్తం ఇట్లా ఉంటే మాత్రం తీసుకోరు వాళ్ళు. అట్లా అనమాట. మరి మీకు వెంటనే డబ్బులు ఇస్తారా? వెంబటే ఇస్తారు. అమ్మినాక 1 గంట అర్ధగంట వరకు వచ్చాక అర్ధగంటలో మనకు డబ్బులు ఇస్తారు. మరి ఇతర పంటల మీద గులాబీ తోట లాభదాయకమైన మీకు? ఇక నాకైతే ఇంతవరకు అయితే మంచిగా అనిపిస్తుంది. ఇది రోజు మనకు దిన పంట వస్తుంది రోజు. ఇక మనకు పండుగలు ఇచ్చిన రోజు కొద్దిగా మంచిగా ఉంటుంది. మన కార్తీక మాసం ఒకటి ప్లస్ వినాయక చవితి ఒకటి మన పండుగలు అప్పుడు ఖచ్చితంగా మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడు కొద్దిగా మంచిగా ఉంటుంది. కడమ రేట్లన్నీ ఆడికాడికి అది సమానం అవుతుంది లెక్క చూసుకుంటే. కానీ అప్పుడు కొద్దిగా మనకు ఆదాయం పెరిగినట్టు అనిపిస్తుంది అట్లా. అంటే ఇతర పంటల్లో చూసుకుంటే రైతుకు ఇది మన దిన పంట కాదు. వచ్చే వరకు 3 నెలలు 4 నెలలు పడుతుంది. ఇదైతే రోజు అయితే మనకు ఎట్లయినా ఒక 1500. అదే రోజు ఖర్చులకు వేరే పంటలకు కూడా ఉపయోగపడుతుంది. వాటికి మందు కొట్టినందుకు 1000 రూపాయలు వచ్చాయి. 3 ఊరే బస్తాలు వస్తాయి. అవి చేనుకి వేసుకుని ఇవ్వాలి. అది తీసుకొచ్చుకుని దానికి అట్లా ఇతర పంటల కోసం కూడా ఉపయోగపడుతుంది. సరే, మంచిదండి. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. ఇంతవరకు శ్రోతలు గులాబీ తోట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు కట్కూరి సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి మొక్కజొన్న మరియు పత్తి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు ఒంటెల రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం ఒంటెల రాజ్ కుమార్ గారు. నమస్కారం అండి. ఇది సింగారం గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు? వర్షాకాలం పత్తి వేసి ఆ సింగి మొక్కజొన్న వేస్తాం. అంటే 2 రకాల పంటలు ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు మీరు? ఎక్కువ ఇవే. ఈ మొక్కజొన్న అన్నారు, ఇప్పుడు మొక్కజొన్న చేను వేసారు కదా, ఎన్ని రోజులైనా మీరు వేసేది? 2 నెలలు అవుతుంది, ఇంకా నెల 15 రోజులు ఉండాలి. ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. కెనాలు 10 రోజులు వదులుతాను, 10 రోజులు నీళ్లు కట్టుకుంటున్నాం. మళ్ళీ 10 రోజులకు ఒకసారి వదులుతారు మా కాకతీయ కెనాల్. 10 రోజులకు ఒకసారి నీళ్ళు వదిలిపెడతా ఉంటారు. అది వదిలిపెట్టినప్పుడు కట్టుకుంటా ఉంటారా? అంటే కెనాల్ మీదనే ఆధారం? కెనాల్ మీదనే ఆధారం. అంటే మీకు ఎప్పటికి మరి బోర్ ఉన్నది కానీ వేరే దిక్కు ఉన్నది, ఇక్కడ లేదు, ఈ భూమికి లేదు బోరు. ఈ భూమిలో మరి నీళ్లు సరిపోతాయా మీ పంటలకి? 10 రోజులు ఇస్తున్నారు కాలువ, సరిపోతాయి. సరిపోతుంది. ఈ మొక్కజొన్న అన్నారు, ఎట్లా వేసుకుంటారు, ఎప్పుడు వేసుకుంటారు? డిసెంబర్ నెలలో వేస్తాం. మామూలుగా రూటవేటర్ ఇరువాలు కొట్టి బూదెలు తోలి గింజలు పెట్టిస్తాం. అంటే ఇప్పుడు భూమి బలంగా ఉండాలంటే ఎట్లా తయారు చేసుకుంటారు మీరు? ఏమైనా పశువుల పంటలు వాడుతున్నారా, ఎట్లా చేసుకుంటారు? అంటే బలంగా ఉంటుంది దిగుబడి? జింకు చల్లుతాం. జింకు చల్లి ఇక దుక్కిలో పొడి దుక్కిలోనే జింకు చల్లుకొని విత్తనాలు వేసుకుంటాం. తర్వాత యూరియా, పొటాష్, DAP మళ్ళీ వాడతాం. మరి అధిక దిగుబడి సాధించడం జరిగిందా మీరు? మొక్కజొన్నలు ఎంత దిగుబడి వచ్చింది అధికంగా అంటే మీకు? నాకు 40+ వస్తాయి. 40+ వస్తాయి ఎప్పటికి? 40 క్వింటాలు వస్తాయి. ఏ విత్తనం వేసుకున్నా మీకు 40 క్వింటాలు దాటుతుంది. ఈ విత్తనం అంటే కొన్ని విత్తనాలను బట్టి 35 నుంచి 40 మధ్యలో వస్తూనే ఉంటాయి. అంటే మరి మొక్కజొన్నలో కీటకాలు కానీ ఎలాంటివి వస్తూ ఉంటాయి, మీకు ఎలా నివారణ చేసుకుంటూ ఉంటారు? ఈ మొక్కజొన్న విత్తనాలు మొలిచిన కాంచి ఉంటాయి పురుగులు, మామూలుగా కత్తెర పురుగు కానీ అదని ఇదని ఉంటే వాటికి మందు స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. అంటే 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. అంటే వస్తేనే స్ప్రే చేస్తారా, రాకున్నా కూడా ముందు జాగ్రత్తగా కూడా చేసుకుంటాం. మొక్కజొన్నలో ఇంకా ఏమేమి ఆశిస్తూ ఉంటాయి ఎక్కువగా ఈ కత్తెర పురుగు కాకుండా? కత్తెర పురుగు, మొగి పురుగు, ఈ 2 అంతే. ఈ 2 నివారణ చేసుకుంటే మీకు దిగుబడి మంచిగా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మంచిగా వస్తుంది. నీరు ఎట్లా అందిస్తూ ఉంటారు దానికి? ఫస్ట్ విత్తనాలు పెట్టినప్పుడు నీళ్లు కట్టుకున్నాం, తర్వాత 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి అట్లా ఇస్తాం ఒక తడి. 15 రోజులకు తడిస్తే సరిపోతుంది. ఈ ఎండాకాలం మీకు పంట చేతికి వస్తుంది. మరి వచ్చిన మొక్కజొన్నను ఎక్కడ విక్రయిస్తూ ఉంటారు ఎక్కువగా మీరు? ఇక్కడ వీలైతే ఇక్కడ, మార్కెట్కి వీలైతే మార్కెట్కు. నిల్వ చేస్తూ ఉంటారా? నిల్వ చేయం. రేటు గురించి కానీ, అంటే ఇప్పుడు ఒక్కోసారి రేటు తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. రేటు తక్కువ ఉన్నా అంత నిల్వ చేసుకునే అది ఉండదు మన దగ్గర. పెట్టుబడి వెళ్ళాలంటే మనం నిల్వ చేసుకుంటే డబ్బులు రావు కదా వెంటనే. పంట కోయంగానే అమ్మేస్తే సరిపోద్ది. అంటే మీ దగ్గరకు వచ్చి తీసుకుంటారా, మీరు వెళ్ళి? ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. మీ దగ్గరకు వచ్చి కొనుక్కుంటూ ఉంటారు. అంటే తరుగులు కానీ అట్లాంటివి తీస్తూ ఉంటారు ఏమన్నా? మార్కెట్ రేటు పెడతారు, దాని మీద బస్తాలకు వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ అమలు ఛార్జెస్ తీసుకుంటారు. మీకనే నష్టం అనేది కాకుండా వాళ్ళ మీ దగ్గరకు కొనడం వల్ల మీకు కొద్దిగా లాభమే అంటారు? లాభం అంటే మార్కెట్ కూడా తప్పుద్ది మనకు, శ్రమ తప్పుతుంది కొద్దిగా. అంటే దీంతో పాటు ఇంకా పత్తి సాగు చేస్తూ ఉంటారా? వర్షాకాలం అది. వర్షాకాలమే. అంటే పత్తి కూడా ఎలా సాగు చేసుకుంటారు ఎక్కువ? ఎప్పుడు మీరు దాన్ని పెట్టుకుంటారు పత్తిని? జూన్ మొదటి వారం. అంటే మొక్కజొన్న అయిపోయినాక, వర్షాలు పడితే అప్పుడే. మొక్కజొన్న అయిపోయినాక ఒక నెల ఖాళీ ఉంచి తర్వాత పెడతారా? మే నెలలో దుక్కులు చేసుకొని గింజలు పెడతాం. వర్షం పడితే అప్పుడే మొలుస్తాయి పత్తి గింజలు. అంటే ఒకవేళ అధిక వర్షాలు పడ్డప్పుడు ఏమన్నా ఇబ్బందులు ఎదుర్కొంటారా మీరు? మనం చేసేది ఉన్నది వర్షం బాగా పడితే అంటే మొక్కలు అంటే పోవడం కానీ, లేకుంటే దిగుబడి పోతాయి. నీళ్లు నిలిచిన కాడ మొక్కలు చనిపోతూనే ఉంటాయి. దానికి ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేసేది లేదు. కొన్ని సంవత్సరం కొద్దిగా వర్షాలు బాగా పడ్డాయి, మరి అట్లాంటప్పుడు
దిగుబడిలో ఏమైనా మార్పు జరిగిందా మీకు? కొన్ని నష్టం జరుగుతుంది. పూత రాలడం, మొగ్గ రాలడం, పత్తి పలిగింది తడిసి నల్లబడిపోవడం, గింజలు మొలకెత్తడం, నష్టం ఉంటుంది వర్షాలు పడితే. అట్లా అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే దిగుబడి మంచిగా వస్తుంది. వాతావరణం కొద్దిగా మార్పులు జరిగినా దిగుబడి మీద అవి ప్రభావం చూపెడతాయి అంటారు. చూపెడుతుంది. అంటే ఇప్పుడు కలుపు నివారణ ఎలా చేసుకుంటా ఉంటారు? గడ్డి మందు కొట్టుకోవడం. ఎన్నిసార్లు కొడతారు? మొలుపు కొడతా అంటే కొడతారు అంతే. ఇప్పుడు లేబర్ షార్టేజ్ అయింది, లేబర్ దొరుకుతలేరు అసలు. లేబర్ దొరకకపోయేసరికి మీరు మందుల మీద ఆధారపడుతున్నారు అంతే. ఇంకా మరి ఎలాంటి పత్తిలో ఎలాంటి తెగులను ఎదుర్కొంటా ఉంటారు ఇక్కడ? పత్తిలో అంటే శనగ పచ్చ పురుగు, తెల్లదోమ, పచ్చదోమ వస్తూనే ఉంటాయి. ఇక వాటిని చూసుకుంటే మందులు స్ప్రే చేసుకోవడం. అంటే వాటిని గమనిస్తూ ఉంటారు మీరు ఎప్పటికీ, చూసుకొని ఆ మొక్క మీద ఏది ఆశించిందో దాన్ని బట్టి దాని తగ్గ మందులు పట్టుకుంటారు. మీ గ్రామానికి వ్యవసాయ అధికారులు వస్తూ ఉంటారా? మీ క్షేత్రాన్ని చూస్తూ ఉంటారు, సందర్శిస్తారా, చూస్తారా? వస్తారు, మీటింగ్లు పెడతారు, చెప్తారు, పోతారు. అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి వాళ్ళు కూడా సమాధానాలు ఇస్తూ ఉంటారు? మనం ఫోన్ చేస్తే చెప్తారు, సలహాలు చెప్తారు, ఎవరైనా చెప్తారు ఫోన్ చేసి. మరి మీరు వెళ్తూ ఉంటారా వాళ్ళ దగ్గరికి? ఈ సమస్య వచ్చినప్పుడు వెళ్తాం. ఇంకా సమస్య రాకపోతే మామూలుగా మేమైనా వెళ్తాం, వాళ్ళని వచ్చినప్పుడైనా చెప్తాం. అంటే మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఎప్పటికీ, మీకు సూచనలు ఇస్తూ ఉంటారు వాళ్ళు? ఇస్తారు. మరి ఒక పత్తి చేను 1 ఎకరం సాగు చేయాలంటే ఎంత ఖర్చు వస్తుంది మీకు? మరి మీకు ఆదాయం కూడా అట్లాగే వస్తూ ఉంటుంది? 25,000 దాకా ఖర్చు వస్తుంది ఇది అన్నీ కలుపుకుంటే. అంటే అన్ని రకాలు విత్తనం కానుండి రకాలు కాబట్టి 25-30 దాకా వస్తుంది. మీకు మరి ఆదాయం ఎంత వస్తుంది? ఆదాయం అంటే అది చెప్పలేము. ఇక వస్తే దిగుబడి మంచిగా వస్తే రావచ్చు, మనకు బెనిఫిటే రావచ్చు. లేకపోతే మనం పెట్టిన పెట్టుబడి కూడా రాదు ఒక్కోసారి. దిగుబడి ఎంత వస్తుంది పత్తి మీకు? 10 నుంచి 15 క్వింటాలు వస్తుంది ఇప్పుడు ఇదైతే, బీటీ పత్తి అయితే. అంతకుముందు ఎంత వచ్చేది? అంతకుముందు 20-25 దాకా వచ్చి 25 క్వింటాల వరకు వచ్చేది. అప్పుడు ఖర్చు తక్కువ ఉండేదా? మరి ఖర్చు తక్కువనే ఉండేది అప్పుడు, కొద్దిగా రైతుకు లాభదాయకంగా ఉండేది. కూరగాయల పంటలు కూడా పండిస్తారు మీరేమని? మేము పండియం ఇక్కడ. అంటే మీ గ్రామంలో పండిస్తూ ఉంటారు? ఇంతకుముందు వేసేది కానీ ఇప్పుడు ఎవరు వేయట్లేదు, వ్యవసాయమే చేయట్లేదు అసలు ఎవరు. అంతా కౌళ్ళకి ఇచ్చి హైదరాబాద్ పోతాను. కారణం పని చేయలేక, వ్యవసాయం చేయలేక, కష్టపడలేక. వ్యవసాయం చేయలేక అందరూ వేరే పనులకు వెళ్తున్నారు కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది. మరి మీరు ఇంకా ముందు ముందు ఇవి పంటలైనా ఇంకేమైనా పంటలు పండించాలనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి, ఫ్యూచర్లో వేరే పంటలు వస్తే అవి కూడా వేసుకుంటాం. మరి మీరు ఒకసారి వ్యవసాయం కలిసి మీ భూమికి తగ్గట్టు పంటలు అడిగి వేసుకునే అవకాశం ఉంటే వేసుకోవచ్చు. అడిగి వేసుకునేటట్టు అంటే ఇప్పుడు ఈ కంది ఉంది, కంది వేసుకున్నాం అనుకో, గట్టిగా 4 రోజులు వర్షం పడితే ఎర్రబడి మొత్తం చచ్చిపోతుంది చేను. అదే పత్తి అనుకో తట్టుకుంటుంది. కంది కూడా దిగుబడి బాగా వస్తుంటున్నారు ఇప్పుడు ఈ మధ్య. కంది కానీ పెసర అంటే పంటలు పండే దిక్కు వేసుకుంటారు. ఇప్పుడు వంపు భూములలో వేసుకుంటే నీళ్లు నిలిచి అది ఉత్తుగానే చచ్చిపోతాయి. కంది మీ వంపు భూములు అంటే కొద్దిగా నిలుస్తాయి, కొద్దిగా 4 రోజులు వర్షాలు పడితే అన్ని ఎర్రబడిపోతాయి. నీళ్లు పోక చేనులో నిలబడి మొక్కలకు ఇబ్బంది అవుతుందంట. కాబట్టి మీరు వేరే పంటలు కాకుండా ఈ పంట మీద ఎక్కువ ఆధారపడి వ్యవసాయం చేసుకుంటా ఉన్నాం. ఓకే, మంచిదండి, చాలా మంచి విషయాలు చెప్పారు, ధన్యవాదాలండి. సరే, ఓకే. ఇంతవరకు శ్రోతలు మొక్కజొన్న మరియు పత్తి పంట సాగులో అనుభవాలు, హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం సింగారం గ్రామ రైతు ఒంటెల రాజ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో गांठ बांध लो बात बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी।
ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.